చండికా ప్రసన్న, చామంతికా ప్రసన్న, రక్తాంతత్రయత్రి ప్రసన్న, శక్తి ప్రదాయిని ప్రసన్న, భయంకరైక దాటో సచిద్రూపిణి యక్షిణి ప్రసన్న, ఏ కాళి మహంకాళి శంకరి శివశంకరి అభయంకరి శుభంకరి కపాల పాణి ಶ್ರೀರಾಮರಾಜಿ ಜನತರ ಸುಧಾಕರ ವರಾಂಶ ಸಮುತ್ಪನ್ನ ಬಹುತಲ ಕತ್ರಿ ಪರಿಪಾಲಿತ ಭಾರತ ಸಾಮ್ರಾಜ್ಯ ಬಹುಮೈತು ನಾವು ಕಟ್ಟಕೋ ಮಂಡಲಾದಿ ಮಗುಟ ತಟಕಗಿತ್ತ ಮಣಿದ್ರು ನಿರಂತರ ನೀನು ಅಜ್ಜಿತ ವೇದಿಸಿ ಪಾಠ ಬಲಕ್ಕೆ ರೌಂಡು ఇక నుండి ఈ కిల్లర్ ఏర్పని ఎదిరించగల శక్తి సామర్థ్యం ఈ సకల చరాచర జగత్తులో ఎవ్వరికీ లేదు. ఈ ప్రపంచంలోని సకల సంపదలన్నిటినీ నేనే కొల్లగొట్టి అందిన అందాల బొమ్మలందరినీ దండమానందం పొందినట్లు నా బిగి కౌగిలిలో బిగించి బిగించి మరుమల్లెల మాదిరి నలిపినట్లు నలిపి స్వర్గ సుఖాలన్నింటినీ నేనే కొల్లగొట్టదా. దోచుకోండి, కొల్లగొట్టండి, అడ్డం వచ్చిన వాడిని తెగ నరకండి. అలాగే దొరా. ఇళ్లలో ఉన్న ధనాన్ని ధాన్యాన్ని తీసుకువచ్చి మన లారీల్లోకి ఎక్కించండి. అలాగే దొరా. ఎవరి పేరు చెబితే ఇటు ప్రజలు అటు ప్రభుత్వం భయంతో గజగజలాడతారు. ఎవరి పేరు చెబితే ప్రభుత్వ యంత్రాంగమే వెర్రిగా చిందులు తొక్కుతుందో
ఎవరి పేరు చెబితే సప్త సముద్రాల ఉప్పెనలా ఎగసి పడతాయో, ఎవరి పేరు చెబితే కన్న పిల్లలు కాలు బయట పెట్టారు. అరివీర భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమవంతుడు, అంతు చిక్కని మహామంత్ర తంత్ర మేధావి కిల్లర్ కిల్లర్ వీరప్పన్. అలాంటి నన్ను పట్టుకుంటానని ప్రభుత్వం ప్రకటన ఇస్తుందా? చూస్తా. అలా ప్రకటన ఇచ్చి నాలో నిద్రపోతున్న బెబ్బులని నిద్ర లేపి ఈ మారణకాండకు బాధ్యులయ్యారు. చూస్తా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అది చూస్తా. ఇదిగో దొరా డబ్బు. శబాష్ శబాష్ జానీ, నమ్మిన బంటంటే నీలా ఉండాలి. దొరా అదిగో అటుగా ఎవడో పరిగెడుతున్నాడు, వాణ్ణి నరికే. అలాగే దొరా. ఇదిగో ధరా ఆ బంగాలో ఉన్నా నటరా. శబాష్ కాలే శబాష్. ఈ వీరప్పన్ అంటే విరుచుకుపడే పెరుగరటం. ఎవరైనా ఎదురైతే ఇలాగిలా కొట్టుకు తెస్తాడు. కాలే ధరా మీలాంటి మిత్రులంటే నాకు అమితమైన ప్రేమ. జానే దొరా వీటన్నింటినీ మన లారీలోకి ఎక్కించి రహస్య మార్గాన మన స్థావరానికి చేర్చండి. అలాగే దొరా. మన గుర్రాల్ని అదిగో ఆ కనిపిస్తున్న లక్ష్మీపురానికి చేర్చండి. అలాగే దొరా. అలాగే దొరా. రే జానే, దొరా ఏమిరా ఒక్క సుందరాంగైనా కనిపించడం లేదు? ఎక్కడ దొరా? మనం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇళ్లలో నప్పుకున్నారు దొరా. జానే దొరా దోపిడీలే కాదు, మద్దర్లు మానభంగాలు చెయ్యాలి. అప్పుడు అప్పుడు నిశా కమ్ముతుంది. ఏ వీరప్పన్ జోలికెళ్తే ఇలా జరుగుతుంది అని ఈ ప్రభుత్వానికి తెలియాలి. పట్టుకురండిరా ఓ అందాల సుందరాంగిని. అలాగే దొరా. ఇదిగో ధరా. వా సుందరి వా, నిన్ను చూస్తుంటే నాలో నరాలు జివ్వుమంటున్నాయి. ఏది ఒక్కసారి ఆడు. ఏంటి అలా నిల్చున్నావు? నీకు సామూహిక మానభంగ కార్యక్రమం జరగకముందే నర్తించు. వా! सरस्वती
వాహ్! ఏమి నీ మధుర మనోహర నాట్య కళా చాతుర్యం! గొంతు చంపుల వయ్యారంతో పులిప్పిన మయూరమైన నీ ఆట పాట అమోఘం! కానీ దీన్ని మన ఆస్థాన నర్తకిగా తీసుకురండి. అలాగే దొరా. ఈ వీరప్పని చూసి ఈ ప్రజలు భయంతో గజగజ వణికి వణికి చావాలి. ప్రపంచంలో ఈ వీరప్పని కథను చరిత్రగా చెప్పుకోవాలి. అవును దొరా, ఈ వీరపరిక కంటే ఎవరైనా పరుగులు పెట్టాల్సిందే. దొరా, మాటి మాటికి ఈ ప్రభుత్వం మన మీదకు బ్లాక్ కమాండో పోస్టులు పంపుతుంది. ఇదే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ కావాలి. కానీ దొరా, మానవుడే దానవుడైతే ఎలా ఉంటుందో
మరోసారి నిరూపిస్తా. ఎలా దొరా? కానీ దొరా, ఒకప్పుడు సాధారణ జీవితం గడుపుతున్న మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది ఈ సమాజం. ఎలా దొరా? మా నాన్న చిన్న రైతు రోజు పొలం దున్నుతుండగా నాగలికి తగిలి ఓ పెట్ట బయటపడింది. ఆ పెట్ట తెరిచి చూడగా బంగారు నాణ్యాలు కనిపించాయి. నిజాయితీ పరుడైన నా తండ్రి వాటిని పోలీసులకు అప్పగించాడు. వాడిని ఏం చేశారు దొరా? అదే అదే మా నాన్న చేసిన తప్పు. ఈ సమాజం మా నాన్న దారి దోపిడీలు చేసి సంపాదించి ప్రజలను మభ్యపెట్టడం కోసం అందులో కొంత పోలీసులకు ఇచ్చాడని ఈ ప్రజలను తప్పుదారి పట్టించారు. దొరికిన సొమ్ముడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి దొరా? దొంగ దొంగ అని నా తండ్రిని నిలదీసి నిలదీసింది ఈ సమాజం. ఏం చేయలేని పోలీసులు నా తండ్రిని అరెస్టు చేసి లాకప్లో వేసి చిత్రహింసలు చేశారు. అవమానాన్ని భరించలేక నా తండ్రి ఉరేసుకు చనిపోయాడు. దొరా, పెళ్లి గాని నా చెల్లెలకు పెళ్లి సంబంధాలు రాక దొంగ కూతురు అని నిందలేస్తే కొండపై నుంచి దూకి చనిపోయింది. దొరా, ఆ సంఘటన చూసి నాలో ప్రతీకారం బుసలు కొట్టాయి. చేయకుండా నా తండ్రి దొంగయ్యాడు. అందుకే దొరతనంగా దొంగతనం చేయటం మొదలెట్టాను. దొరా, సమాజానికి కొరతనాన్ని కొయ్యగా తయారయ్యాయి గ్యాంగులు తయారు చేశాను. ఈ దేశంలో ఎవ్వడికి లేని సర్వ సంపదలన్నింటినీ నేనే కొల్లగొట్టాలి. ఎవ్వడికి రాని పేరు ప్రఖ్యాతులు నేను సంపాదించాలి. దొరా, మీ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటాం. అలాగే దొరా, ఈ దోపిడీలో మా వంతు మేము కూడా కృషి చేస్తాము. అందుకే మిమ్మల్ని నా అంతరంగ మిత్రులుగా నియమించుకున్నాను. మరచాను. మన ప్రియమిత్రుడు భగవాన్ నుంచి కబురు వచ్చిందా? వచ్చింది దొరా. ఏమని? అన్నయ్యదో ఇబ్బందుల్లో ఉన్నాడంట, వచ్చే వారం మిమ్మల్ని కలుస్తారని చెప్పమన్నాడు. భగవాన్ ఇబ్బందుల్లో ఉన్నాడా? అవును. కానీ దొరా, ఒకసారి భగవాన్ని మనల్ని కలవమని చెప్పండి. అలాగే అలాగే దొరా. దొరా. అలాగే లోయలో ఉన్న సంగ్రామ్ సింగ్కి కబురు పంపండి. ఏమని దొరా? వాడి మనిషి ఒకడు మన ఏరియాలో అడుగు పెట్టి మన విషయంలో తల దూర్చాడని వాడి తల తీస్తాడని చెప్పండి. అలాగే దొరా. అలాగే దొరా. ఈ వీరప్పనంటే ఈ అడవిలో ప్రతి చెట్టుకు పుట్టకు హడలు పుట్టాలి. ఈ అడవిలోని మృగరాజులు సైతం నా ముందు గులామై సలాములు కొట్టాలి. ఇదే ఇదే ఈ జిల్లా వీరప్పన్ ఛాలెంజ్. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం. నవ్వారు నడువంపుల్లో శవ్వారాలే పూనకం. వస్తావే
మచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఒంటిలోని బోరు వెచ్చ కబట్టే తోటి విలుగిచ్చా సొగసు తాటి వయస్సు గిట్ట కళాట పెట్టచ్చా గుండెల్లో రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ పరువాళ్ళకి ఫెన్సింగ్ ఉండొచ్చా వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా ముక్కు పుల్లాదు పచ్చ అదేమో కట్టినది ఎట్టకచ్చా కరెంటు వైరు కుర్రలతో కట్ట ఉరేసి చంపచ్చా మారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయచ్చా సుకుమారం సోలగుండచ్చా చూసారా ఈ కిల్లర్ వీరప్ప గారు చేసిన అరాచకం ఈ అరాచకాన్ని ఆపే మానవుడు లేడా ఇళ్లను దోచుకొని ఆడవాళ్ళ మానవాదాలు చేసి వారి ప్రాణాలు తీస్తున్నారు ఇలాంటి నేరస్తులని పోలీస్ స్టేషన్ లో వేయాలి ఈ అరాచకాన్ని ఆపే మానవుడే లేడా మరెవరు నాయనా జిలేబీలు మరమరాల
ఆ పక్కన దీని దగ్గర జిలేబీలే. జిలేబీలు మళ్ళీ జిలేబీలు అంటే ఎవరయ్యా మీరు? నన్ను ఎవరంటావా? తెలియని వాడిని తెలియదనక తెలుసు అని ఎలా అనమంటారు? మిస్టర్ స్టాప్ నాన్సెన్స్. నేనెవరో తెలిస్తే నువ్వు ఎక్కడే నీ ఉద్యోగం మారిపోతావు. సన్నయ్య మాస్క్ 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 ఏంటి నా ఉద్యోగం పీకే అంత మొదగాళ్ళ మీరు? ది గ్రేట్ సోడగుడి ఎవరన్నా మేనాలుండిరా. సోడగుడి అరుణ కుమారి. మరి మీరెవరయ్యా? బాబు ఇవి ఎర్రగున్న లోపల కూడా ఎర్రగుండిద్దా చర్మం? ఈ చెవుతోడితో ఏడరా నాయన, నేను ఏడరా వస్తున్నారా బాబు? బాబు నాకు ఈ దెబ్బకి నీరసం వస్తుందిరా నాయన. పెళ్లి చేసుకుందామన్న ఆలోచన కూడా పోతుంది. ఓరే బాబు నీకు దండంలే గాని నాకు అమ్మాయి కావాలరా స్వామి, నా వల్ల కాట్లా. ఒరే నాకు నీరసం వస్తుందిలేరా బాబు నీ మాటలకి రా. ఒక అమ్మాయిని సెట్ చేశాను, వచ్చింది చూడు, ఆట ఆడిద్దాం. చూద్దాం. చూపినా? ఎందుకు లేదురా మగడా, చూపిస్తారా? వెనక్కి ముందు కూడా ఉంది, చూపిస్తారా? ఏ అమ్మాయిని పిలవండిరా బాబు, నీ మాటలకి నీరసం వస్తుంది నాకు. వచ్చిద్దిలేరా, ఆగలేదా నీకు? రమ్మను చూసేపు చెమ్మ చెక్కలు ఆడదాం, రమ్మను రా బాబు. వస్తుంది. ఓకే చూసేపు సైడ్కి వెళ్తే అమ్మాయి వచ్చింది, రానిరా స్వామి, అప్పుడు దాకా ఆపుకో. అడిగి ఉండండి. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేల్ రాని వచ్చేసింది. ఆడి పాడు అల్లరం చేస్తాను. వచ్చేపు నువ్వు ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? ఏంటి నువ్వు అక్కడ తెలిసి పక్క నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే? నువ్వేదో ఎత్తావని జిగేల్ రానే. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నైనా పట్టవా జిగలు రానా. అన్నేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో తరణానికి కొట్టేశానే. అన్నేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో తరణానికి కొట్టేశానే. ఒకసారి వదలతావా జిగలు రానే, ఒకసారి వెంటగా నీ దాచేశానే. ఒకసారి ఇంటి కొట్టవా జిగలు రానే, నీ అయ్యతోటి కొట్టి నీకు వద్దంటానే. కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, పడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. సరి సరి పడుకుంటే ఓసారి మెక్కుంటే ఓసారి ఎక్కుతో కూర్చుంటే ఓసారి ఏళ్ళు తప్పుతుంటే ఓసారి ఓసారి కాళ్ళు తప్పుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్ ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్ ఫీలింగ్స్. జనదించు మావ
బాబాయ్ వచ్చాడు దించు కిస్ 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 కిసక్ కిస్సా కిస్సా కిస్ కిస్ దించర దించర దించు బాబాయ్ వచ్చాడు దించు కిస్ 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 కిసక్ కిస్సా కిస్సా కిస్ కిసక్ చిచ్చా వచ్చాడు దించు కిసక్ మచ్చా వచ్చాడు దించు కిసక్ కలిసినోడు వచ్చాడు దించు కిసక్ ఎవనోడు వచ్చాడు దించు కిసక్ మావోడు వచ్చాడు నీవోడు వచ్చాడు మనవోడు వచ్చాడు దించు కిసక్ ఆడస ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లోకర్లో దాచొచ్చు ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో నువ్వు రావద్దులే కానీ మా ఊరు వస్తాడు నీ తీసుకోండ్రా సింపిరి సిక్కుదాన్ని సిక్కులను చుట్టదాన్ని సేతులకి పెట్టేదాన్ని ఉంగరాల పెట్టేదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు సర్పై కొమ్మిన రాడు బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు బల సర్పై కొమ్మిన రాడు బాబా కాలేజీ టైములో కన్ను కొట్టి పిలిచినాకు నేను రాను అంటే కన్ను ఎంత చేసినాకు నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగాన్ని నేను రాను బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగాన్ని నేను రాను బాబా మిస్సెస్ ఎవరు నువ్వు ఇంత అందంగా నాట్యం చేస్తున్నావు? ఏంది అలుపు వచ్చిందా? బాగా వేసి వేసి బాగా వచ్చిందా అలుపు? ఏంది బావా? అదే మాట ఏమాడెత్తావురా నాయనా? బాగా వచ్చే. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నీ పేరేం పేరు అమ్మాయి? నా పేరు రంగేలి. ఊర్లో మా బావలు చాలా మంది ఉన్నారు, ఒరేరే, వాళ్ళ కోసమే వచ్చా. ఎవరమ్మా మీ బావ? మొదటి బావ పేరు చెప్పొచ్చు కదా. చాలా మంది బావలు ఉన్నారు. నరేష్ బాగున్నాడా ఏంటి? నరేష్ బాబు బాగానే ఉన్నాడు. ఏడుంటాడు? ఆడ కేబుల్ టీవీలో బాగా దుంగు నరేష్ బావ అంటే ఈయనేనా అంటాడు. నరేష్ బావా కేబుల్ కలెక్షన్ బాగా పెడతారు, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. ఆయన కూడా కేబుల్ వైర్ నల్లగుండిద్ది అని చెప్పేసి అదే ఎంచుకున్నాడా? అమ్మాయో నీదంతా ఎల్లారిపోతుందంటాడా? నీది చెప్పు. ఎన్ని ఎకరాలు నీళ్ళు పెట్టా, నీళ్ళు ఇంజిన్తో నీళ్ళు పెట్టా, మొత్తం ఎల్లారిపోతానే ఉంది. కాదు బావా, నీ మీసాలని ఎంత బాగుండే మరి అది
అది చిన్నగానే ఉండిద్దిలే అమ్మా, ఆయనకు అంత సీన్ లేదులే, కానీ నా దగ్గర ఉంది, నా దూరా. యాంది నీ దగ్గర ఉండేది, నీ దగ్గర ఒక సొరకాయ పని లేదు. రా రామా రా. తెలుసులే కానీ మాకు ఆడ అందరికీ తెలుసు పల్లెలో మొత్తం, నా దగ్గర ఉందని నీకు తెలీదా? ఒరేయ్, ఏమవుతాడు నా దగ్గర నీకు? అది ఉందిలే మ్యాటర్. నీ దగ్గర యూరియా పిండి ఉంది. అరే యూరియా పిండి కాదు, గట్టి డిఏపి లేచి పెంచాను. అమ్మాయి, నాది అన్ని ఏరియాలు బోరియాలు మొత్తం కలిపినా ఆ, ఏంది ఆ. నాటు సరుకు అసలు బలమే ఉండలేదంట, ఎంత పిండి వేసినా బలమే ఉండలేదంట. కానీ ఒక ఆయన గట్టి పిండి వాడతాడు, అట్లానే పొప్పుండలు తింటాడు. ఆ మనిషి తెలుసా నీకు? ఎవరు? ఒరే పినపాటు ఏ సోపు తెలీదా నీకు? వినపాటి వేసోబా. ఓ ఆ బావ అయితే నిమ్మకాయలు బాగా పోస్తాడు. ఆయనకి మా కాయలు నచ్చవు, కానీ హైమారావు గారి కాయలే నచ్చుతాయి, నిమ్మకాయలు. ఏ కాయలు? హైమారావు గారి కాయ నిమ్మకాయ. నేను ఇంకేవో కాయలు అనుకున్నానే. అది కాదు, హైమారావు గారి నిమ్మకాయలు ఇష్టపడతాడు ఆయన. పెట్టుకొని వచ్చింది ఆ కాయలేగా, ఆడపోయి వెనకాల పోయి. నీకు ది గ్రేట్ లెజెండ్ రాజారావు తెలుసా? ఏ రాజారావు? అదేనమ్మాయి, సెంటర్ లో పల్లెలో ఊపు ఊపిన రాజారావు. ఈ బుల్లెట్ రా. బెల్ట్ అంత బారు ఏమి లేదు ఆడ. మాకు తెలుసు ఆ రాజారావు సంగతి, నీ సంగతి. ఒరేయ్, బుల్లెట్ లేరా. రాజారావు సన్ ఎర్ర సన్న తెలుసా నీకు? ఎర్రగుంటాడు ఒక మనిషి, ఆయన కోతిలాగా ఉంటాడమ్మా. ఇదిగో ఇట్ట అంటాడు, కోతిలాగా అంటాడు. ఆ కోతిలా తిరగలే కానీ ఏమీ లేదని అందరూ తెలుసులే. ఆయనకి కింద ఎర్రగుండిద్దంట తెలుసా నీకు? మెడ కింద, మెడ కింద. మెడ కింద ఆయనకి ఏడో కింద అనుకున్నాను. చూసా నువ్వు? ఆ కిందనే చూసా. ఆ మెడ కింద ఎర్రగానే ఉండిద్ది అమ్మాయి, ఆ మెడ కింద ఎర్రగానే ఉండిద్ది. జాగ్రత్త, ఎర్రదని చెప్పేసి ముద్దు పెట్టావు. అట్ట కాదులా గాని ఆ. ఇట్లా ఓటేస్తా బాగా. ఏం నిమ్మకాయలా ఉంది? ఓయ్, కొబ్బరికాయలు ఆయన వాటేసుకుంటున్నావు. నీ ప్రియమైన బావ చుందూరు సతీష్ ఏమైపోతాడు? కుందూరు సతీష్ బాబు, ఆయన అయితే కంటి చూపుతో అయితే ముగ్గురంట, అసలు పని అయితే 6గురంట. ఓయ్, ఆయన మరి వయసులో ఉన్నప్పుడు 10 ఎకరాల పొలం దున్నేవాడు అంట, నిజమేనా? ఏం నమ్మకమో ఏమో. నా దగ్గరికి వచ్చేవాడు ఆ, ఒక్క 90 వేసి వస్తాను, నువ్వు అటు రెడీగా ఉండనేవాడు. ఆ, అటు తిరిగి వచ్చి ఆ ఎక్కువ అయిపోయింది, రేపు చూద్దాం అంటాడు. రోజు ఇదే పని. నాతో ఏమనేవాడు తెలుసా? తిను నువ్వు. తింటా లాభం. తిను. బాగా ఊరుతాను. తిను. అల్లుడు నాకు బెడదూరా అనేవాడు. ఏంది మాయా అనేవాడు. ట్రాక్టర్ గొల్లేలు పడతలేదు, బెడదూ రారా అంటా ఉండేవాడు. ముందు ఆడవాళ్ళతో ఏదడిపోయింది కానీ ఇంకేడతాళ్ళు ఇస్తాడు అందరినీ. మొన్న పెట్టాలే. కాబట్టి ఇట్టా తోలుతా ఉంటాను. నీకు మా మేనమామ తెలుసా? ఎవరు మీ మేనమావా? సోడగూడి సతీష్ బాబు. అబ్బో, సోడగూడ సతీషా? ఆ, ఇది వరకు నేను పిలిస్తేనేమో, నేను కన్ను కొడితేనేమో అమ్మా తప్పు అమ్మా ప్రార్థనకి వెళ్ళు అనేవాడు. ఇప్పుడు పద్దాక ట్రాక్టర్ వేసుకుని మా రోడ్లోనే తిరుగుతున్నాడు. ఆయన మరి ఇప్పుడు ఏం చేస్తాడో అర్థం కావట్లా. నువ్వు కనపడితే ఆ ఊపే వేరు. బాగా ఇంతకీ సోడగూడి సతీష్ తింటున్నాడు అంటావా? ఏం తింటామో ఏమో, ఆ చెట్టు కింద పుల్లుబాడులు లేపుతున్నాడు. ఏం తింటాడు? ఏనా తింటామా? నేను వెళ్ళా ఏం తింటలా. నాతో ఏందో 20 ఎకరాలు దున్నొచ్చారు ఈ రోజు అంటున్నాడు. డ్రైవర్ని పెడితే ఉండదులే కానీ ఆయన దొరకమే లేదులే, అది అందరికీ తెలుసు. అమ్మాయి ది గ్రేట్ రాజారావు సెకండ్ సన్ తెలుసుగా నీకు? చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయా? ఆ, చిన్న అబ్బాయి కొద్ది బలంగా ఉమ్మరంగా ఉంటాడని అప్పుడప్పుడు కొద్ది కన్ను కొట్టేవాడిని. అవునా? చిన్న కుట్లేనంట వేసేది నీకు? సరే కన్ను కొడితే పడతాడేమని చూస్తే మా అమ్మ దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో, నా కన్ను కొడుతుందని చెబుతున్నాడు. ఇక ఏం తినేది? నాకు మనిషి చెప్పింది చిన్న కుట్లేనంట వేసేది ఆయన. అసలు ఇవన్నీ కాదు కానీ నేను ఎట్లా ఉండాలి చెప్పు నువ్వు. నీ మేసాలు పొడిగే గానీ ఇంకేం లేదని అందరికి తెలుసులే గానీ. అసలు ఇది పట్టుకోవాలి నువ్వు చెప్పు. ఉడుకు మీద ఉంటుంది. ఏ ఉడుకు? ఎప్పుడు ఉడుకు మీద ఉంటావు? ఎప్పుడో కూలింగ్ అయిపోయిందిలే పద. ఇంతకీ ఆయన దగ్గర ఏం లేదని కన్ఫర్మ్ చేసావు కదా, మరి నా దగ్గర ఉందో లేదో చెప్పవా? నీ దగ్గర ఉందా? ఇది హైదరాబాద్ పోయి మొత్తం వదిలించుకొని వచ్చింది. ఇంక దాని దగ్గర ఏముంది? ఇంకా మీరు ఆపండి. మా తాత ఈ రోడ్డుకి ఆ సెంటర్ కి మొత్తం ప్రెసిడెంట్. ఎవరో తెలుసా నీకు? ఎవరా ఆయన? నాకు తెలియనోడు అసలు ఎవరు లేడు ఈ పల్లెలో.
వేజెండ్ల బాబురావు తాత తెలియదు నీకు? అబ్బో ఏజల బాబురావా? ఆ. చేపలు పగిలిపోతారా బాబు, ఆడుతో పెట్టుకోమాకండి బాబు. ఆ సాప సంగతి కూడా నేను చెబుతానండి. చేపలు బాగా పగిలిపోతూనే ఉంటాయి. ఆ సాప సంగతి నేను చెబుతా. నేను ఒక రోజు వచ్చాడు, ఫుల్గా వేసి వచ్చాడు. రెడీ అనా అన్నాడు. 2000 అన్న ఇచ్చాడు. ఇచ్చాడు. ముందే చెప్పాడు, అమ్మా నా దెబ్బకి మంచాలు ఇరిగిపోతే నీ ఇష్టం అన్నాడు. సరేలే అని సిరిగిపోయిన సాప ఒకటి ఉంటే వేసా. ఫుల్గా వేసి పడుకున్నాడు. తెల్లారు లేచి సాప చినిగింది అని అన్నాడు. నీ దెబ్బకే బావా సాప చినిగింది అన్న. నువ్వేనంటగా ఏ ఈ ముక్కలు వాళ్ళు చేసింది? నా దెబ్బకి సాప కూడా చినిగిపోయిందని చెప్పుకుంటాడు ఇప్పటికి. అది చెప్తున్నాడులే వెనకాల బాగా. అది ఆయన సంగతే. కానీ నువ్వు ఆ మాట అన్నావని 2000 ఎక్స్ట్రా ఇచ్చాడంట, నిజమేనా? ఇచ్చాడు. కొట్టితే అంత తుస్సు ఏడకొచ్చి 5000 ఇచ్చా 10,000 ఇచ్చా అని చెప్పుకుంటాడు. లేదు లేదు, తుస్సు కాదు, ఆయన దగ్గర మ్యాటర్ ఉందమ్మాయి. మామూలుగా లేదు, ముందు కొడతానే ఉంటాడు, ఆపకుండా కొడతానే ఉంటాడు. ఏ ముందు కొడతావు పక్క చేలో కొడతాడు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఏదో చేలో తింటున్నాడా లేదా? ఏం తింటావు? మామూలుగా 5 సార్లు తింటానంటాడు. ఇంట్లో ముద్దు కూడా పెట్టరు. అరే రే రే, అరే 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 ఇక కైవరాగా బాబా ఇప్పుడే వచ్చుకొని చెప్పాలి. ఒరే బాగా అయిపోతుంది, సిద్ధేస్తుంది. నీదే తెరయండి కొద్దిగా కొద్దిసేపు. అమ్మాయి నీ ఏంది పెద్దగుండి? ఏందో నా చిన్నప్పుడు నుంచి పెద్దగానే ఉంటాయిలే. అమ్మాయి నువ్వేదేదో అనుకో, మాకు ఏదో అనుకున్నాలే. నన్ను చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఎలిసిమ్మ పద్ధతిగా పెంచింది. ఓరే అవునా? నువ్వు ఎంత పద్ధతో నేను చూస్తాను. ఆగు. ఈ ముడ్లు వేసిపోయి ప్యాంట్లు వేసుకొని ఇట్టి అనుకుంటా ఆడుతూ ఆ నా బట్ట దొక్కున్నాడు ఈ నా బట్ట దొక్కున్నాడు అని జరుగుతున్నా వల్ల కాదయ్యా. నేను పద్ధతిగా చీర కట్టుకొని తిరుగుతాను. హలో మాయా, ఇదేందో తేడా క్యాండిడేట్ లాగా ఉంది, కానీ నాకు అది తగిలిందిలే. కానీ అమ్మాయిని పిలిపి దొద్దులే కానీ మనకి. కమా చెకోడి రా. ఓకే, కాకినాడ కాజా మడత కాజాను వచ్చిద్దిగా, చూద్దాం రాని. రంగేలి ఎంతసేపు అమ్మా డ్రెస్ ఎంతసేపు మార్చుకుంటావు నువ్వు? ఇక్కడ కుర్రోళ్ళకి ఆగట్లేదు కదా. మాయ ఏంది నీ తెల్లకుంది పంచ? నువ్వు తమ్మన్నా నేను పడి ఉంటా, నీ సొంతంతా నేను చూస్తుంటా. నువ్వు తమ్మన్నా నేను పడి ఉంటా. చిరుకు అందరితో చిటపట చిరుసంగడితో నీలి మబ్బు కురల ముడించార విడిచి వెళ్ళిగా రాజానాడింది వయ్యారంగా పూల పూల చల్లింది శృంగారంగా. చిలుకు చిలుకు అందరితో చిటపట చిరుసంగడితో నీలి మబ్బు కురల ముడించార విడిచి వెళ్ళిగా రాజానాడింది వయ్యారంగా పూల పూల చల్లింది శృంగారంగా. అమ్మడు ఉమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు హుట్టి మీద పాలవేగలా. సుత్తులు జుట్టు దాన్ని శివరగతల చుట్టు దాన్ని చేతులెక్క పెట్టదాన్ని ఉంగరాల జుట్టు దాన్ని
నేను తగ్గుతాను దాన్ని కాదు బాబు అవసరమైతే మీద రాను బాబా నేను తగ్గుతాను దాన్ని కాదు బాబు అవసరమైతే మీద రాను బాబా చుట్టూ చుట్టురాళ్ళు 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 నేను సంగీతంటాడు దాన్ని కాచుకోవాలి బాబా నేను సంగీతంటాడు దాన్ని కాచుకోవాలి నేను సంగీతంటాడు దాన్ని కాచుకోవాలి నేను సంగీతంటాడు దాన్ని కాచుకోవాలి